మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమమును అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ఇంత మట్టుకు సాలును, నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు ఏలియా ప్రొఫెషన్లో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని నువ్వు తీసుకోమని ప్రొఫెషన్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఏలియా ఒక గొప్ప ప్రవక్త. చూడండి, అతను ప్రార్థన చేసి సూర్య చంద్రులను ఆపినవాడు. చూడండి, శారపతి ప్రాంతంలో యదవరాల యొక్క కుమారుడు చనిపోతే కుమారుని బ్రతికించినవాడు, ఎన్నో అద్భుతం జరిగించింది. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు బయలు ప్రవక్తల్ని ఒకంటి చేత హతం చేసిన వాడు. ఇటువంటి గొప్ప దైవచనుడు, గొప్ప విశ్వాసం కలిగిన ఈ దైవచనుడు ఒక దినం అంటున్న మాట ఏంటంటే, ఇంత మట్టుకు సాలయ్యా, నా ప్రాణం నువ్వు తీసుకో. ఎందుకు ఏలియా ఈ మాట అంటున్నాడు? ఏలియా కలిగిన భయం ఏంటి? ఎందుకు ప్రాణం మీద ప్రాణం తీసుకోవాలా, ప్రాణం తీసుకో, ఇంక నేను బ్రతకలేనని అంత నిరాశ రావడానికి గల కారణం ఏంటి? ఎన్నో సాహసకార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు జరిగించాడు. ప్రభుత్వంలో రోషం కలిగి జీవించిన వ్యక్తి. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు బయలు ప్రవక్తలని చంపిన తర్వాత, ఆ వార్త యెజెబెలుకు తెలిసిన తర్వాత, రేపుటికి వారులను ఒకడు అవుతావని ఆ యెజెబెలు మాటకు భయపడి మరణాపేక్ష కలిగిన వాడి బదిరి వృక్షం దగ్గర చేరి ప్రభువును ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పితరుల కంటే నేను పెద్దవాడిని ఏం కాదు, నేను గొప్పవాడిని ఏం కాదు. ఇదిగో, అన్య స్త్రీ ఆమె చేతిలో పడి చనిపోయే కంటే కూడా ఇదిగో నన్ను తీసుకో నువ్వని. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, తన జీవితంలో ఒక భయము, ఒక ఆందోళన, ఎన్నో తన జీవితంలో ఆలోచిస్తే అసలు మరణం నేను బ్రతకూడదు ఈ భూమి మీద అనే ఆలోచనలు కలగజేసింది. కారణం ఏంటంటే, అపవాది యొక్క మాటలో కొన్ని మాటలు మన జీవితానికి ఏం చేస్తాయంటే భయంకర నిరాశను తీసుకొస్తాయి. నిజంగా గమనించాలంటే మనము దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఆయన పట్ల, ఏలియా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? చూడండి, మరణం చూడకుండా అగ్ని రథాల అగ్ని గుర్రాలతో కొనిపోబడినవాడు. అంటే ఈ విధంగా చెప్పాలంటే, యెజెబెలు ఏమంటుంది, నీ వారిలో ఒకడు అవుతావు, నిన్నే చంపేస్తాను అని అంటుంటే, అపవాది యొక్క మాటలకు భయపడి ఏం చేస్తున్నాడు? మరణాపేక్ష కలిగిన వారే అంటున్నాడు. వాస్తవం గమనిస్తే ఏలియా మరణం లేకుండా కొనిపోబడ్డవాడు. కనుక ఆ సమయంలో దేవదూత వెళ్ళి బలపరుస్తుంది. లేచి భోజనం చేయి. ప్రియ దేవుడి బిడ్డ, ఆహారం పెట్టిన తర్వాత మరలా తిని పడుకున్నాడు. మరలా లేపి 2 మార్లు లేపి, ఇదిగో శక్తికి మించిన ప్రయాణం నీకుంది. ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ ఎవరో నీకు అర్థమవుతుంది అన్నట్టుగా ప్రియ దేవుడి బిడ్డ, దేవదూత ఏలియాని బలపరుస్తుంది. ఏలియాకి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తను భయపడాల్సిన పరిస్థితి లేవు. అది ఏలియాకి తెలియదు.
ఏలే యెజెబెల్ యొక్క మాటకి, అపవాది యొక్క మాటకు భయపడి కృంగిపోతున్నాడు. దేవుని యొక్క తన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో, తన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో గ్రహించలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు అలసిపోయి భయపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు మరణాపేక్ష కలిగి ఉన్నావు? ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి తిరిగి నీ జీవితంలో ఉద్యోగం దొరక్క, ఇంకా ఉద్యోగం రాదు, భవిష్యత్తులో నేను పోషించబడలేనని నిన్ను కృంగతీస్తుందా? మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలను తట్టుకోలేకపోతున్నావా? ఎందుకు ఈ బ్రతకడం కానీ చనిపోతే మేలు, ఇంకా భవిష్యత్తు ఇప్పుడే ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంది అని ఒకవేళ అనుకుంటున్నామో, ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి, నా దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఆయనకి నువ్వు ఆశిస్తున్న ఉద్యోగం కంటే ఇంకా ఘనమైంది వాళ్ళని ప్రభు కోరుకుంటున్నాడేమో. ఎందుకు నిరాశపడుతున్నావు? ఏలియా మరణం చూడలేదు కదా, నువ్వెందుకు ముందుగానే ఆలోచిస్తున్నావు భవిష్యత్తులో ఏమవుద్దని? నీ తలరాతను మార్చగల దేవుడు ఆయన. ప్రియదేవుడి బిడ్డ, ఇదిగో వివాహమై కొన్ని సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరాలు జరుగుతుంది, ఇక నీ గర్భఫలం రాదు, పుట్టే అవకాశం లేదు, ఛాన్స్ లేదు చెప్తున్నారా? దేవుడు నీ పట్ల పనక ఆలస్యం ఎందుకు అవుతుందో చూడండి. మనం గమనించినప్పుడు హన్నా కూడా ఎప్పుడు ఒక వైరాగ్యం కలిగి ప్రార్థన చేయగలిగిందంటే, తన భర్తకి రెండో వివాహం చేసినా బాధపడలేదు. తన వైరైన పెన్నిన ఎప్పుడైతే తన మాట్లాడిందో, తను బాధ పెట్టిందో, తన కృంగదీసిందో, ఇంకా నీ బ్రతికింతేనా నువ్వు గొడ్రాలుగా ఉంటావనిందో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భం తెరవబడిందంటే, ఒకవేళ నిన్ను రకరకాల మాటలు మాట్లాడుతున్నారేమో, ఏమో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడేమో, దేవుడు ఆశ్చర్యకరం జరిగించగల శక్తివంతుడు. దాని విషయంలో నిరాశపడి ఎందుకు ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావు? దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉంది. ఇదిగో నీ గర్భం నుంచి వచ్చే నీ బిడ్డల పట్ల దేవునికి ఒక ప్రణాళిక, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందుకు ఆలస్యం అవుతుందేమో, ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ప్రియ దేవుడి బిడ్డ, నేను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలను బట్టి వారు అంటున్న మాటలు తట్టుకోలేకపోతున్నావా? అయ్యో నేను భరించలేను, ప్రభు అంటున్నాడు. వారు ఏం చేయలేరు, నిన్ను ఘనతగా నేను మార్చిపోతాను అనుకుంటున్నాడు ఆయన. నీ ముందున్న ఆర్థిక సమస్యలు, నేను వెంటాడుతున్న ఆ సమస్యలను తీసివేయటానికి ముందే ఒక ప్రణాళిక దేవుని పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. కనుక తొందరపాటు నిర్ణయాల్లో ఈ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకోలేను, ఈ ఆర్థిక సమస్యలు నన్ను చంపేస్తాయేమో, ఈ మనుషులు రకరకాల నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఈ అవమానాలు తట్టుకోలేక ప్రభు నన్ను తీసుకొని ప్రార్థన చేస్తున్నవేమో. ప్రియ దేవుడి బిడ్డ, అపవాది పెట్టే ఆ భయానికి భయపడొద్దు. నీవు ఇదిగో ఆ కార్యం చేయగల దేవుడి వైపు నువ్వు చూడగలిగితే నీకు ధైర్యం కలుగుతుంది. కనుక ఏ ఆర్థిక సమస్య నుంచి బాధపడుతున్నావో ఈ దినం నుంచి నువ్వు ప్రార్థన చేయి. నీ ఆర్థిక సమస్యలన్నీ నా దేవుడు విడుదల దయచేయుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మనం ధనవంతులు చేయటం కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గ్లాసు నీళ్ళని దరిద్రుడిగా ఆ శిలువలో మరణించాడు. ఆయన నిన్ను నన్ను ధనవంతులు చేయటం కోసం. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, ఒక మంచి పని నీకు ఇస్తాడు. నీకంతు నీవు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిగా, నీ అనేక మంది నిరుద్యోగుల్ని నువ్వు పోషించే వ్యక్తి నిన్ను మారుస్తాడేమో. నువ్వు చేసిన వ్యాపారం ఎందుకు లాస్ అయిపోతుంది అనుకుంటున్నావు? అది నష్టం జరుగుతుంది అనుకుంటున్నావు? ఒకవేళ నష్టం జరుగుతుందేమో, భయపడొద్దు. అక్కడ అద్భుతం జరిగించబోతున్నాడేమో, ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ లాసులు కొనసాగుతుందేమో, భయపడొద్దు. ప్రభువులో ప్రార్థన చేయి. అపవాది మనుషులు రకరకాలుగా నిన్ను ప్రేరేపణ కలిగించవచ్చు, రకరకాలు నేను బాధ పెడతా ఉండొచ్చు. కానీ ప్రియ దేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు ఎవరు అంటే ఆయన అద్భుతం చేయగల దేవుడు. ఆయన ఆశ్చర్యకరం జరిగించగల దేవుడు. చూడండి, యెజెబెల్ అంటుంది రేపటికల్లా ఏం జరుగుద్దో.
టచ్ చేయలేకపోయింది, మరణం చూడలేకపోయింది, ఏమీ లేదు. నిన్ను భయపెడుతుంది అపవాది. భవిష్యత్తులో ఏం జరుగుద్ది, రాబోయే రోజు ఈ విధంగా జరుగుద్ది, నీకు ఎంటాడుతున్న కోర్టు సమస్యలో ఏమైపోతాను అనుకుంటున్నావా? అన్ని ద్వారాలు మూయబడ్డాయా? ఎవరిని సహకరించబడలేదా? నా ప్రభు న్యాయాధిపతి, ఆయన నీకు న్యాయం తీర్చగల దేవుడు. ఆయన ఏ విషయంలో కృంగిపోతున్నావు? చిన్న ఒక గడ్డను చూపించేసి అనేక మంది అంటున్నారేమో ఇది ఒక క్యాన్సర్ లాగా ఉంటుందేమో, లేకపోతే ఇది ప్రమాదం తీసుకొస్తా అనుకుంటున్నామో. అది ఏమీ లేదు. నా దేవుడు అది కరిగించగల దేవుడు ఆయన. ఏ అనారోగ్యం నిన్ను భయపెడుతుంది, నిన్ను ఎంటాడుతున్న అనారోగ్యం బట్టి ప్రభా ఈ అనారోగ్యాన్ని భరించలేకపోతున్నాను, నన్ను తీసుకొని ప్రార్థన చేస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వు ఆరోగ్యం పొందుకోవాలా, శక్తిని పొందుకోవాలి, నువ్వు విడుదల పొందుకోవాలి, మంచి ఆరోగ్యం నిలబడి అనేక మంది సాక్షి నిలబడాలి, అనేక మంది ప్రభు మార్గంలో రక్షణ మార్గం నడిపించబడాలి. నువ్వు ఎక్కడైతే అపవాది దగ్గర తలదించావో అక్కడ నా ప్రభు నిన్ను లేపి మరలా నా దేవునికి ఆరోగ్యం దయచేసి మరలా నా ప్రభు ఆడుకోబోతున్నాడు ఆయన. మరలా ఎక్కడైతే నువ్వు అవమానాలు పడ్డావో, ఎక్కడైతే నిందలు పాలయ్యావో, ఎక్కడైతే అవమానాలు పడేవో అది చేయలేవన్నారు, అక్కడ ఆ ఉద్యోగంలో ఉన్న దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు ఎందుకో మాట్లాడుతున్నాడు ఆయన. ఏ విషయంలో నిరాశగా ఉన్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో నిరాశపడద్దు. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై యెజబెల్ మాటలిని కృంగిపోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన మరణమే లేదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ముందే సమస్య ఉందని నిన్ను అపవాది భయపెడుతుందా? మనుషులు భయపెడుతున్నారా? మనుషుల మాటలు భయపడుతున్నావా? వాటన్ని తీర్చగల దేవుడు, వాటన్నిటిని జయించగల, విడుదల ఇవ్వగల సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు మనసు నిలబగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, నా ప్రభువును ఆనుకోగలిగితే నీకు ధైర్యం ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. అవిశ్వాసులకు వెళ్ళొద్దు, తొందరపడి ప్రాణం తీసుకోవద్దు. ఎవరి చేత మోసపోయావా? భయపడొద్దు. ఒకరోజు వాళ్ళని సిగ్గుపరిచేద్దాం నా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో నిన్ను నష్టపరిచారా? ఆ అవమానాలు తట్టుకోలేకపోతున్నావా? నమ్మక ద్రోహం చేశారు నీ జీవితంలో? భయపడొద్దు. వారు బాగానే ఉన్నారు, నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నావు కదా? నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. వారికంటే నేను ఘనతగా మార్చిపోతున్నాడు, వారికంటే నేను దీవెనకరంగా మార్చిపోతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నీ జీవితంలో అపవాది నేను భయపడుతుంటే, ఇంతవరకు సాలయ్యా, ఇంత మట్టుకు సాలయ్యా, నా ప్రాణం తీసుకో, మరణాపేక్ష కలిగి ఉన్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఇదిగో ముందుకు శక్తికి మించిన ప్రయాణం నీకుంది, ఇక ముందుంది. ఇది ప్రారంభం నీ జీవితంలో. ఇక మీద అద్భుతాలు చూడబోతున్నావు, ఆశ్చర్యకాలు చూడబోతున్నావు, మహిమ కార్యాలు చూడబోతున్నావు. నీ జీవితం, నీ చరిత్ర మారబోతుంది, నీ తలరాత మారబోతుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు విశ్వసించగలిగితే, ప్రభు మీద ఆధారపడగలిగితే నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంది. సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో ధైర్యం గల మాట్లాడమని ప్రభువానికి స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ఏ విషయాలు ఎవరు భయపడుతున్నారయ్యా? వారు కొన్ని అనారోగ్యం బట్టో, వారు కొన్ని ఆర్థిక సమస్యలు బట్టో, వారు కొన్ని వివాహ సమస్యలు బట్టో, సంతానం లేని పరిస్థితుల్లో నా తండ్రి ఏ విషయంలో కృంగిపోతున్నారో ప్రభా, ఏ విషయంలో భయపడుతున్నారో ప్రభా, ఆ భయాలన్నీ తొలగించి వారికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. మూయబడ గర్భాలు తెరవబడినగా కేస్తున్నాము. ఏసునామములో ప్రభు సంతానం మీద దయచేసిన స్తోత్రాలయ్యా. వివాహాలు కాకుండా ఆటంకపరుస్తున్న ఆ తంత్రాలను వేస్తున్నాము, ఆ శాపం కొట్టివేయబడినగా కేస్తున్నాము నా తండ్రి. ఉద్యోగ ఆటంకకుండా ఉద్యోగాలు దయచేయబడినగాక నా తండ్రికి స్తోత్రాలయ్యా. సమృద్ధి దయచేయండి అయ్యా. ప్రతి అవసరం తీర్చి వారిలో ఉన్న భయాన్ని తీసేసి అయ్యా, మరణాపేక్ష కలిగిన ఆత్మ ఏసునామములో ఇప్పుడు దూరమవును గాక నా తండ్రి. ఇడిపించి నీ నామను ఘనపరచుకోమని ఏసునామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.